అందరికి నమస్తేనండి. మీ వాసుపదిలా ఇప్పుడే ఒక గేదె అరుస్తుంది. గేదె అంటే తెలుసుగా మీకు, పాడి గేదె కూడా కాదు, అది ఒట్టిపోయిన గేదె అరుస్తుంది. అరుస్తూ అరుస్తూ ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడారు, అది మేము తప్పని ఖండించాం. ఆ పదాలు కాకుండా నంది అని పంది అని ఏదో చెప్పొచ్చు, కానీ ఆయన అంత వెక్స్ అయిపోయాడు. మీరు చేసే పకీరు పనులకు చూసి, ఫకీర్ వేషాలు చూసి అతను వెక్స్ అయిపోయి రాధాకృష్ణ గారు ఒక కామెంట్ రూపంలో చెప్పారు. ఎందుకు అంటే, మీరు జగన్ రెడ్డి ఏది కుక్కను చూపించి ఇది మంచిరా అన్న నమ్మేటట్టున్నారు. మీరు ఇప్పుడు రోజాను చూపించి మనిషి అని చెబితే నమ్ముతున్నారు కదా, అట్లా అయిపోయారమ్మా. అందుకని ఆయన మాట్లాడాడు. దాన్ని మీరు మాట్లాడండి. దాడులకి ప్రతి దాడులు కాదని చెప్పాం. రెండోది, రోజారెడ్డిని అడుగుతున్నాం, సంస్కారం అడ్డం వస్తున్నాడు, నువ్వే మాట్లాడాలి. సంస్కారం గురించి మాట్లాడాలంటే నువ్వే XXX సోపు వాడమ్మా. సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతున్నావు. దీనికి మా బోనమ్మ పేరు ఎందుకు వాడుతున్నావు? నారా లోకేష్ బాబు గారి సతీమణి మా బ్రాహ్మణి పేరు ఎందుకు వాడుతున్నాము? పవన్ కళ్యాణ్ గారి భార్య పేరు ఎందుకు వాడుతున్నావు? రోజారెడ్డి అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? మేము భారతీరెడ్డి గురించి మాట్లాడాలి. సరే, భారతీరెడ్డి గురించే మాట్లాడుతున్నాం, మాట్లాడాలి కదా. మరి భారతీరెడ్డి చేతిలో జగన్మోహన్ రెడ్డి కీలు బొమ్మంటగా. భారతీరెడ్డి ఆడిస్తేనే ఆడతాడంటగా జగన్ రెడ్డి. భారతీరెడ్డి చెబితేనే గంగిరెడ్డి గారు అంటే భారతీరెడ్డి గారు నాన్నగారు పోయారంటగా పైకి. భారతీరెడ్డి గారు చెబితేనే అవినాష్ రెడ్డి బాబాయిని అంటే వాళ్ళ మామగారు అయినటువంటి భారతీరెడ్డి గారి మామగారు అయినటువంటి వివేకానంద రెడ్డి గారిని వేసేసారంటగా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డి గారి చేతులు కీలు బొమ్మంటున్నారు. తాడేపల్లి పేసాదులో వైవి సుబ్బారెడ్డి అవినాషే మొత్తం చక్రం తిప్పుతామంటున్నారు. ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఇవన్నీ మేము మాట్లాడతాం. మాకు అడ్డం వస్తుంది సంస్కారం. రోజారెడ్డి నోరు అదుపులో పెట్టుకో. మీరు ఒక మాట అంది ఏబిఎన్ రాధాకృష్ణ, మేము మాట్లాడిస్తే పలుకుతారా? ఏబిఎన్ రాధాకృష్ణ ఎన్ని మాటలు, ఆయన అక్షర ఆయుధం, ఆయన ఏదైనా మాట్లాడతారు, మా మీద కూడా రాస్తారు. మీలాగా సాక్షి ఎడిటోరియల్ ఎవరమ్మా? భారతీరెడ్డి గారే కదా. మరి మేము భారతీరెడ్డి గారిని ఏమని మాట్లాడాలి? ఈరోజు మీ వైసీపీ నాయకుడు హైదరాబాద్లో ఒక మాట మాట్లాడాడు. ఎంత చండాలంగా మాట్లాడాడంటే, మాకు తొత్తులుగా పనిచేస్తూ రాధాకృష్ణ గారు వ్యభిచార పనులు చేస్తున్నారంట. మరి సాక్షి పేపర్ రాపిస్తున్నటువంటి భారతీరెడ్డి గారు ఏమని మాట్లాడాలి? మేము ముందు నువ్వు నోరు అదుపులో పెట్టుకో. మా ఆడబిడ్డల గురించి మాట్లాడితే మీ ఆడబిడ్డల గురించి మేము మాట్లాడట్లా, గుర్తుపెట్టుకో. రోజా ఉంది కదా అని బర్రబడినట్టు వచ్చి సైకోలాగా మాట్లాడటం కాదు, నోరు అదుపులో పెట్టుకో. రోజారెడ్డి చెప్తున్నాం, జబర్దస్త్కి పరిమితం అయిపోయావు, జబర్దస్త్లానే ఉండు. సెల్వమ్మని ఇంటికి పరిమితం చేసావు, ఆయనకేదో డ్రగ్స్ ఇస్తున్నావంట, ఏదో చేస్తున్నావంట. పాపం ఆ సెల్వమ్మనిగా చెన్నై నుంచి తీసుకొచ్చి అతన్ని మట్టిపోలు చేసావు. అతను పెద్ద డైరెక్టర్, పాపం పెద్ద ప్రొడ్యూసరు, మట్టిపోలు చేసావు. రోజారెడ్డి నీ ఇష్టం, మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో. మా బోనమ్మని అనే స్థాయి అనేది, మా బ్రాహ్మణిని అనే స్థాయి అనేది, పవన్ కళ్యాణ్ గారి మిస్సెస్ అనే స్థాయి. నీ స్థాయి ఏంది? జబర్దస్త్ రానివి నువ్వు, చెంచల్ రాని నువ్వు. చెంచల్ పనులు చేసుకో, లేదా జగన్మోహన్ రెడ్డి దగ్గర పాలేరు పని చేసుకో. నోరు అదుపులో పెట్టుకోవాలని మళ్ళీ ఒక్కసారి రోజా గట్టిగా చెప్తున్నాం. ఇంకా చెప్పం, కేసులు పెడతాం, ఈడుస్తాం బయటికి. అందరికి నమస్తేనండి. మీ వాసుపదిలా నిన్న జనసేన నాయకుడు గాదే వెంకటేశ్వరరావు గారి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. మెగాస్టార్ చిరంజీవి గారిని అంటే మాత్రం మేము కూడా ఊరుకోవండి. గాదే వెంకటేశ్వరరావు గారు, మీరు కూటమి అని మాట్లాడుతున్నారు చూడండి, అది తప్పు. మీరేమని మాట్లాడతారు? జనసేన మేము 15 ఏళ్లు కలిసి ఉండాలి కాబట్టి మీరు. అందరికి నమస్తేనండి. మీ వాసుపదిలా నిన్న బొత్స సత్యనారాయణ కంటి నీళ్లు చూస్తుంటే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే, ఆనాడు బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి ఈ హత్య చేశాడా, జగన్మోహన్ రెడ్డి దీనికి కుట్ర పన్నాడా, మరణం వెనక ఎవరున్నారని మాట్లాడిన బొత్స సత్యనారాయణ నిన్న కంటిటి కమలాషన్ యాక్షన్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడయ్యా అని ఆలోచిస్తే, ఆ రోజు వీడియోని అచ్చెన్నాయుడు గారు బయటపెట్టి అచ్చెన్నాయుడు గారు ఏమైతే మాట్లాడాడో అవన్నీ కూడా అచ్చెన్నాయుడు గారు చెప్పిన మరుక్షణం బాబాయ్ గొడ్డలపోటు గుర్తొచ్చింది ఈ బొత్స సత్యనారాయణకి. వెంటనే కళ్ళనీళ్ళ నాటకం మాట్లాడటం మొదలుపెట్టాడు.
ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఎందుకు పెట్టాడంటే పరిటాల రవి గారి హత్య కేసులో ఉన్నటువంటి ముద్దాయిలు సాక్షులు అందరూ చచ్చిపోయారు. గొడ్డలపోటుకు గురైనటువంటి వివేకానందరెడ్డి గారి సాక్షులు ముద్దాయిలు సగం మంది చచ్చిపోయారు. అట్లానే ఆ రోజు వీడియో చూసి జగన్మోహన్ రెడ్డి ఇతనికి గొడ్డలపోటు పడిద్దామోనని ఈ కన్నీటి పర్వం చేస్తున్నాడు ఈ రోజు బొత్స సత్యనారాయణ. 2004లో రాజశేఖర రెడ్డి గారి ఆస్తులు ఎంత? రాజశేఖర రెడ్డి గారి పదవిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి నువ్వు లక్షల కోట్లు దండుకున్న మాట నిజం కాదా? 2009లో మీ నాన్న రోసీ గారితో ఏంటి ఈ నా కొడుకు నాకు పుట్టాడు, వీడు నన్ను అబాస్పాలు చేస్తా, ఇక్కడ ఉంటే నాకు చాలా అపాయం కలుగుతుందని చెప్పి నిన్ను బెంగళూరుకు పంపించిన మాట నిజం కాదా? అది ఆనాడు వీడియోలో అయినటువంటి రోసీ గారి మాటలు నిజం కాదా అని మేము అడుగుతున్నాం. 2014లో రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎలా చనిపోయారో కూడా తెలుసుకోక ముందే పార్థివ దేహం అసలు ఆయన చనిపోయాడా ఉన్నాడని తెలియకుండానే నువ్వు సంతకాల సేకరణ పెట్టిన మాట నిజం కాదా జగన్మోహన్ రెడ్డి అన్నావు. ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు టీం మొత్తాన్ని అలర్ట్ చేసి అసలు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నారు కనుక్కోమని టెలికాన్ఫరెన్స్లు పెట్టిన మాట నిజం కాదా? అలాంటి పని నువ్వు ఒకటన్నా చేసావా జగన్ రెడ్డి అని మేము నిన్ను సూటిగా అడుగుతున్నాం. నీవు ఆ రోజు ఎవరో ఎట్లా చచ్చిపోయినా సరే రాజశేఖర రెడ్డి కోసం దిగ్భ్రాంతి గురై చనిపోయారని నువ్వు శవయాత్రలు పాదయాత్రలు చేయలేదా జగన్ రెడ్డి అని అడుగుతున్నావు. అయినా ఆ రోజు ఉన్న జనం వివేకంతో ఓటేసి నారా చంద్రబాబు నాయుడు గారిని అఖండ మెజార్టీతో 2014లో గెలిపిస్తే 2019 ఎలక్షన్ల కల్లా నీవు రాష్ట్రంలో ఒక ఛాన్స్, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉంటాను, రాజధానికి 30,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలు కావాలని ఆనాడు నువ్వు కపట ఆటలు ఆడి ఒక్క ఛాన్స్ అని చెప్పి తల్లిని చెల్లిని మొత్తాన్ని నీ వెంట తిప్పుకొని పాదయాత్ర చేపించి నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులని ముచ్చటగా 3 రాజధానులు అని చెప్పి నాటకాలు ఆడిన మాట నిజం కాదా జగన్ రెడ్డి అంటున్నావు. ఆ రోజు 3 రాజధానులకు ఏమైనా నోటిఫికేషన్ గెజిట్ చేశావా? పోనీ 3 రాజధానిలో ఒక్క రాజధాని అన్న శాసనాల రాజధాని కానీ హైకోర్టు కానీ లేదా నీవు అనుకుంటున్నటువంటి పారిశ్రామిక ఇండస్ట్రియల్ కారిడార్లు కానీ ఏమైనా చేశావు జగన్ రెడ్డి? ఏమీ చేయలా. ఇక్కడ ఇచ్చిన రైతులకి మాట తప్పి మడం తిప్పి 33,000 మంది రైతుల్ని 33,000 ఎకరాలు ఇచ్చిన సుమారు 30,000 మంది రైతుల్ని రోడ్డు పాలన చేసి ఆడబిడ్డల్ని లాఠీ ఛార్జీలు పొట్ట గడుపున కాలుతో తన్నించలేదా నీ అహంకార మదంతో అని జగన్ రెడ్డిని అడుగుతున్నావు. అలానే 2019 నుంచి 24 వరకు నువ్వు రాక్షస పాలన చేసిన మాట నిజం కాదా అని జగన్ రెడ్డిని అడుగుతున్నావు. ఇదే కదా మా అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది. ఈ రోజు నీవు మళ్ళీ ఆ రోజు 3 ప్రాంతాలని 3 రాజధానులు అన్నావు, కానీ ఈ రోజు మళ్ళీ మావిగన్ అని చెప్పి నీ కపట నాటకాలు ఆడుతూ 3 జిల్లాలు పెట్టావు. గుంటూరు, కృష్ణా, మచిలీపట్నం అని మాట్లాడుతున్నావు. పూటకు ఒక మాట గడికి ఒక మాట మాట్లాడేది నువ్వు కాదా జగన్ రెడ్డి? నీవు ఇదే ఏదైతే మాట్లాడుతున్నావో నిన్న ఇక్కడ బిల్లు పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లు పెడితే దానికి గైర్హాజయ్యావు. అక్కడ పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభల్లో కూడా పారిపోయావు. గనుడు నువ్వు కాదా? రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ బతుకుతుంది నువ్వు కాదా జగన్ రెడ్డి అని నిన్ను అడుగుతున్నావు. ఇవే కదా మా నాయకులు మాట్లాడుతుంది. అచ్చెన్నాయుడు గారు మాట్లాడితే ఉలిక్కి పడుతున్నావు. ఎందుకు జగన్ రెడ్డి? ఏది పడితే అది మాట్లాడటం, చేతగాని మాటలు మాట్లాడుతూ ప్రజల్ని మభ్యపెట్టడం. పాదయాత్రకు వచ్చి నువ్వు చుక్కలు చూపిస్తావా? సినిమా చూపిస్తావా? నీకు చూపిస్తావా సినిమా? నువ్వు చేసిన 2004 నుంచి అరాచకాలు నీ కుటుంబంలో నీ తల్లికి శాశ్వత తల్లికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు ఇచ్చి తీసేశావు. చెల్లిని 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి నీకు సీఎం అవటానికి పాప ఆర్ఎస్ఎల్ మాట్లాడినటువంటి షర్మిలారెడ్డిని రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదనే మాట్లాడిచ్చావు నీ ఆంతరిక శిష్యులతో, నీ పేటీఎం కుక్కలతో. అలానే మేము అడుగుతున్నాం, ఈ రోజు నీవు తర్వాత వివేకానందరెడ్డి గారి గొడ్డల పోటుని అవినాష్ రెడ్డి చేశాడని అందరూ చెప్తున్నా. షర్మిలారెడ్డి ఎందుకు అవినాష్ రెడ్డిని నువ్వు చోటుపాటు కల్పిస్తూ ఆయనకు ఆశ్రయం కల్పిస్తున్నావు? ఇవన్నీ కూడా నిగ్గు తెచ్చాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలో ఒక్కళ్ళన నీ వెనక్కున్నారా అని మేము జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ, నీకు నికారిసైనటువంటి నువ్వైతే మీ నాన్న హత్య గురించి నువ్వు దర్యాప్తు చేయాలంటే ఆ రోజు రిలయన్స్ వాళ్ళ మీద నిందేశావు, అందరి మీద నిందేశావు. నీవు సిబిసిఐడి ఎంక్వైరీయో సిఐడి ఎంక్వైరీయో లేదా ఏదైనా సరే ఎంక్వైరీ సిట్ ఎంక్వైరీ అని నువ్వు కోరుకుంటూ నీవు ఆ హత్య నాకు ప్రమేయం లేదని నువ్వు క్లీన్ చిట్ ఇప్పించుకోవాలి. మేము రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు కూడా చెప్తున్నాం, జగన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు కూడా ఇది నిగ్గు తేల్చాలి. అర్జెంటుగా అందరూ కూడా బొత్స సత్యనారాయణ గారి ఆ రోజు వీడియోలను తీసుకొని తక్షణం అందరూ కూడా కేసు పెట్టి జగన్ రెడ్డిని నిత్యుడిగా
చేయలేదా జగన్ రెడ్డి దీనికి సూత్రధాడి. ఇవన్నీ చూసిన తర్వాత అధికార వ్యామోహంతో బాబాయ్ గొడ్డల పోటు, చెల్లిని బయటికి నెట్టడం, తల్లిని బయటికి గంటేయటం అని అవన్నీ చూసిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడేమోనని అనుమానాలు వస్తాయని మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న ఏదైతే ముందు బొత్స సత్యనారాయణ మాట్లాడాడో, ఈ రోజు మా అచ్చెన్నాయుడు గారు మాట్లాడారో, ఇవన్నీ కూడా నిగ్గు తేల్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.